అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ గార్డెన్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తుంది మమ్మీ. చూద్దాం రెసిపీ. ఇవి స్కిన్ తీసేసావు కదా. అది అంతకుముందు చెప్పాం కదా రెసిపీ చూపిస్తామని, అందుకని పులుసు పెట్టేటప్పుడు చూపిస్తున్నా. ఈ వంకాయలేమో ఆల్రెడీ కట్ చేసుకున్నామండి. 4 పచ్చాలుగా ఉప్పును పసుపు వాటర్లో వేసి ఆ వాటర్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇది పులుసు కూర. టమాటా, దోసకాయ, మళ్ళీ వంకాయ కలిపి ఒకసారి వండుకోవచ్చు. అప్పుడు చూపిస్తాం. ఇది రైతులు వేస్తుంది. నెయ్యి ప్రతి దాంట్లో మేము నెయ్యి వేస్తామండి. పప్పుచారులో కానీ పులుసుల్లో కానీ నెయ్యి లేకుండా మెంతులు నీడే ఉందా. చాలు. మెంతులు వేసుకున్నాక పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. చాలు. ఈ పులుసుల్లో పచ్చట్లో ఇంకా మాకు ఉండాల్సిందే. పప్పుచారుల్లో పులుసుల్లో కంపల్సరిగా చిన్నులపాయి, మెంతులు, ఇంగవ. ఇప్పుడైతే వెల్లుల్లి వేయట్లేదండి, ఎండు చేపలు కదా. ఇవి కాలిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్, మిర్చి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగినాక బ్రింజాలు వేసుకుంటామా. ఉప్పు చేప ఇందులో వేస్తే పసుపు కాస్త వేగుద్ది. ఆయిల్లో వేగితే పసుపు బాగుంటుంది పులుసులో. సరే, ఇప్పుడు టమాటా. నెక్స్ట్ టమాటా వేసుకోవాలండి, తొందరగా వేగదు కదా టమాటా. వంకాయలతో పాటు టమాటా. ఇప్పుడు వంకాయలు. అవతల పోయింది, కాలిందా. దీని మీద కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో. పక్కన వేరే స్టవ్ పైన ఇది ఆయిల్ పెట్టుకొని మనం ఉప్పు చేపని ఎర్రగా వేయించుకోవాలండి. పచ్చిదే డైరెక్ట్ వేసుకోవద్దు. ఆయిల్ అయితే కాగింది. పసుపు ఆయిల్లోనే వేసుకుందాము. పసుపు వేస్తే కొంచెం దానికి ఉన్న నీసు వాసన పట్టేస్తుంది. మొన్న ఒకసారి తిన్నామండి, టేస్ట్ చేసాము. చాలా బాగున్నాయి టేస్ట్. టమాటా, దోసకాయ, వంకాయ 3 వీడియో చూద్దామని వీలు కుదరలే. ఇవైతే కొంచెం వేపుకోవాలండి ఎర్రగా. కాసేపు ఇలాగే ఉండనిద్దాము. తర్వాత టర్న్ చేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత. ఇవ్వండి, ఇట్లా కాస్త లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేస్తే పచ్చి వాసన పోయిద్ది. ముక్క కూడా ఉడుకుద్ది ఆయిల్లో కాస్త. ఎండు చేపలు ఎప్పుడు డైరెక్ట్గా వేసుకోకుండా ఇట్లా ఆయిల్లో వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లో వేయించి మనం పులుసులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఉడికినా కూడా మనకి ఎక్కువ స్మెల్ అనేది ఉండదు కదా. డైరెక్ట్గా వేస్తే మరి స్మెల్ భలే ఉంది.
టేస్ట్ అయితే అసలు సూపర్ ఉందండి ఎండు చేపల టేస్ట్. ఎంతమంది అడిగారు ఫోన్ నెంబర్లు ఉప్పు చేప అతను. మా అబ్బాయి దాంట్లో మా బ్రదరు వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి తనకి, వాట్సాప్ గ్రూపుల్లో పెడితే చాలామంది అడిగారు. అందరికి నెంబర్లు ఇచ్చే పనిలో ఉన్నాడు వాడు. ఇట్లా టర్న్ చేసుకొని అవి కూడా అడుగున వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వంకాయలు అలా, ఎందుకంటే అబ్బాయి రీజన్గా ఇస్తున్నాడు రేట్లు. ఉప్పు చేప నీట్గా ఉంటుంది, ఫస్ట్ నీట్గా చేసి పంపిస్తున్నాడు, ఫ్రెష్గా నీట్గా. ఈ వంకాయలు ఇంకా వేగాలి, అందులో నిల్వ ఉన్న ఇవ్వట్ల, అందుకు సంతోషించాలి. చాలా చోట్ల ఏంటంటే నిల్వ ఉన్న ఇస్తారు. ఎవరో కథనంట విజయవాడ నుంచి ఆర్డర్ ఇచ్చాను, బెంగళూరు నుంచి ఆర్డర్ ఇస్తే అసలు ఆ పార్సల్ చూస్తే అసలు వాంతి పుట్టిందంట వాళ్ళకి, అంత దరిద్రంగా ఉన్నాయంట లోపల అవి. అందుకని ఈ అబ్బాయికి చెప్పి మరీ ఈ అబ్బాయి దగ్గర తీసుకున్నాడంట అతను. ఈ వంకాయలు కొంచెం వేగాలి కదా. మళ్ళీ చూపిస్తాను మీకు ఇవన్నీ వేగిన తర్వాత. ఇదిగో అండి, ఇదిగో వేగినట్టే. ఇంకా చూడు ఈ కలర్ వస్తే వేగినట్టే చేప. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం వంకాయ పులుసులో ఉప్పు కూడా వేసుకోవాలి. వేయలేదు, ఇదిగోండి ఉప్పు సరిపాను. మీరు ఎలా తింటారో అలా చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఉప్పులు కారాలు. మేమైతే ఉప్పు కారం ఎక్కువే తింటాం. కొద్దిగా బెల్లం వేస్తున్నానండి, పులుసులో పులుపు ఉండకుండా ఇరుగుద్ది, అందుకని నేను బెల్లం మాత్రం పులుసులో పొడిచారులో వేస్తా. ఇప్పుడు కారం వేసుకున్నాం. ఇంగవ, నెయ్యి, మెంతులు కంపల్సరీగా వేస్తా పులుసుల్లో, పప్పుచారుల్లో. ఎందుకంటే అవే అసలు వాసన కానీ స్మెల్ కానీ రుచి కానీ ఇచ్చేది అయ్యే. నెయ్యి ఉంటే అసలు ఇంకా టేస్ట్. ఇది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఉప్పు చేప. చింతపండు పెట్టి ఉడికింది. చూడు బెల్లం వేస్తే ఎట్లా ఉడుకుతుందో, పాకం ఉడికినట్టు. ఇదిగోండి చింతపండు మేము పాకం చేసుకొని జ్యూస్ లాగా చేసుకొని ఉంచుకుంటాం. 1/2 kg బ్రింజాలు కదా, సరిపోయింది. అది పోయిన పులుపు. మీరు ఒక లెమన్ సైజు వేసుకుంటే సరిపోదు. అదేలే నిమ్మకాయ సైజు ఉండ చింతపండు. అంటే మీరు జనాభాను బట్టి వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం ఇప్పుడు. ఇదిగో అండి, ఇప్పుడైతే ఉప్పు చేప వేసేసుకున్నాము. ఉప్పు చేప ఇట్లా వేసేసి తింటాం. వాటర్ వేసుకోవాలి, నీళ్ళు పోతాం. అసలు ఆ టేస్టే వేరు, ఎంత బాగుంటుందో టేస్ట్. ఒకసారి ఈ టైప్ చేసి చూడండి. మా అబ్బాయికి అయితే ఈ వంకాయ పులుసులు, ఈ ఉప్పు చేపలు వండితే నానిగాడికి అంత ఇష్టమో ఇట్లా చేస్తే. మా మా నవీన్కి చాలా వాటర్ సరిపోద్దా? కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువే పోసుకుంటున్నాము, పులుసు కావాలిగా. ఎంత వేసుకున్నాం వాటర్? ఏముందా, ఈ వంకాయలు మునిగేదాకా అంతేగా. ఒక లోట చెంబు చూసారు కదా, ఆ చెంబుతో చెంబు బావు వేసుకున్నాం. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు 1/2 కిలో వంకాయలు, 1/2 kg వంకాయలు అండి ఇవి. 1/2 కిలో వంకాయలు అంటే ఎక్కువ నీళ్లు పట్టబడి. పులుసు తినే జనాభాని బట్టి వేసుకోవాలండి, జాయింపుగా చూసుకొని. అది ముక్కలను బట్టి, తినే వాళ్ళని బట్టి, ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి లెక్క చూసుకొని ఉప్పుమానంగా చూసుకొని వేసుకోవడం. అది ఉప్పులు కారాలు కూడా. ఇది ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఉడికేటప్పుడు. బాగా ఉడికిపట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా అండి పులుసు దగ్గర పడుతుంది, అసలు గుమ్మగుమ్మలాడుతుంది.
ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఇట్లా చేసుకుంటే. మనం ఈ స్మెల్కే ఆహా అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఎంతమంది వ్యాపిస్తుందో ఈ వాసన. చాలా బాగుంటుంది అసలు ఏంటంటే టేస్ట్. ముక్కలు కూడా చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు, చాలా బాగుంది. అదొకటి, మీరు సాంబార్లో అయినా పులుసుల్లో అయినా నెయ్యి ఒకటి, మెంతులు, చిన్నులపాయి, ఇంగవ ఈ 4 యాడ్ చేశారంటే ప్రతి దాంట్లో టేస్ట్ వచ్చిందండి. పులుసు మనం కరెక్ట్గా వేసుకొని ఉప్పు కారాలు, కానీ చప్పగా చేస్తే మాత్రం ఏవి టేస్ట్ ఉండవు. ఆఖరికి చికెన్లు మటన్లు అయినా సరే చప్పగా చేస్తే అసలు రుచే ఉండవు. చాలా మంది చప్పగా తింటున్నారు మరి దారుణంగా ఉప్పు అది లేకుండా. కొంతమంది బీపీ ఉన్నవాళ్ళని మజ్జిగలో ఒక్కటే మానుకోమంటున్నారు. మజ్జిగల్లో పెరుగన్నాల్లో ఉప్పు వేసుకోకుండా తినండి అని అంటున్నారు. అస్సలు ఉప్పు కారాలు తగ్గించారంటే అసలు రోగాల పాలవుతారు. మీడియంగా వేసుకోవచ్చు. కొంతమంది ఒకళ్ళు బాగపోతే ఇంటల్ల పాతికి ఉప్పు కారాలు లేకుండా వండుతున్నారు. అదే మరి అట్టున్నాయి చూడండి. ఇంకొంచెం దగ్గర పడ్డాక చూపిస్తుంది. ఇదిగోండి ముక్క ఉడికింది, అందులో వేగింది కదా చాలాసేపు. పులుసులో కూడా ఉడికింది. పులుసు ఉప్పు కారం ఇది పడితే చాలు. ఈ పులుసులో వంకాయ కూడా మగ్గింది చూడండి, బాగుంటుంది ఇట్లా. అసలు అమ్మమ్మ అయితే ఇవి ఎక్కువ చేస్తుండేవి, టమాటా, వంకాయ, ఉప్పు చేప. ఉప్పు చేపలో ఎన్ను ముక్కలు ఉంటాయి చూడు, అవి వేసేది పులుసుల్లో వేసేది, వంకాయ కూరల్లో వేసేది. అవి అమ్ముతున్నాడు బోన్ ముక్కలు, మధ్యలో పెద్ద బోన్ ముక్కలు. ఆ టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది. ఈసారి తెప్పిస్తాయి. ఇదిగోండి పులుసు దగ్గర పడింది చాలు. ఈ మాస్త్రం పులుసు మరీ దగ్గర పడ్డా బాగు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా చాలలేదు, కొద్దిగా వేసాను. అయితే ఇది దీంట్లో ఉప్పు ఎక్కువ ఉండదు ఈ చేపలో. మామూలుగా ఉప్పు చేప వేయించుకుంటామే దాంట్లో ఉంటది, కానీ వీటిల్లో ఎక్కువ ఉండదు. అన్నమాట. బాగుంది చేప మాత్రం రుచిగా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. హైదరాబాద్లో ఉప్పు చేప దొరకని వాళ్ళు మంచి చేప కావాలి అంటే రాజమండ్రి చీరాల అడ్రస్, ఫోన్ నెంబర్ కావాలంటే ఇస్తాం. రేపల్లిలో ఉంటాడు శ్రీనివాస్, అబ్బాయి పేరు శ్రీను. నేను నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు కూడా తెప్పించుకోండి. ఎండు చేపలు అందుబాటులో లేని వాళ్ళు తెప్పించుకోండి, బాగుంటుంది. కానీ బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి రేట్లు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెష్ చూస్తే మీరే అడుగుతారు అబ్బాయి వీడియో చూస్తే. ఓకే అండి, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.